తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఇంకొకరి పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయనే ఆర్జే శేఖర్ పాషా. అంటే మగవాళ్ళను టార్గెట్ చేస్తూ ఆడవాళ్ళ కేసులు పెడుతున్నారంటూ అనేక ఉదంతాలను, అందులోనూ ఆయన కూడా ఒక సందర్భంలో నష్టపోయిన విషయాన్ని మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా దీనికి సంబంధించి నాకు ఎలాంటి దీంట్లో వచ్చే ప్రాఫిట్ ఏం లేదు. బట్ ఏంటంటే జరుగుతున్న ద్రోహాన్ని, మోసాన్ని బయటికి చెప్పాలని నేను కంకణం కట్టుకున్నాను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అనేసి శేఖర్ పాషా అంటున్నారు. నిజంగా ఈ కాజ్ కోసం ఆయన పనిచేస్తున్నారా? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఈయన ఎందుకు ఇరుక్కున్నారు? దీనికి సంబంధించి శేఖర్ పాషా గారిని అడిగి తెలుసుకుందాము. అలాగే కాసేపటి క్రితం ఒక మీడియా మీట్ లో ఆయన పారిపోయి వచ్చాడు అనేసి ఈ వార్త కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన మీద చక్కర్లు కొడుతూ ఉంది. ఆయన అనేస్తున్నారు. ఆయన మరి దాని గురించి కూడా ఆయన ఏం చెప్తారో విందాం. నమస్తే అన్న. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాం మీ ఇంటర్వ్యూ కోసము. ఎప్పుడు 11-2కి వస్తా అన్నారు. సరే మిగతా లైవ్లు ఉన్నాయనేసి హోల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఏంటి పారిపోయి వచ్చారా లేకపోతే? నాకు చాలా భయం వాళ్ళంటే, నాకు అది వాళ్ళంటే అసలు భయం, భలే భయం వాళ్ళంటే. ఇక్కడ వాళ్ళు పిలుస్తున్నా కూడా ఆకుండా వచ్చిపోయారంట కదా. నాకు చాలా భయం వాళ్ళంటే. ఎందుకని అంటే సమాధానం చెప్పలేకపోయారా లేకపోతే? కాదమ్మా, నేను ఇట్ కాన్ గో ఆన్ ఫర్ ఎవర్ కదా. ఇప్పుడు నేను ఒక గంట కావాలని, ఇప్పుడు ఇంకోటి దానికి నేనేం పోసుకుని నేనే వాళ్ళే పిలిస్తే వెళ్ళాను. నేను వాళ్ళే పిలిచారు, నేను వెళ్ళాను. సార్ ఒక గంట టైం ఉందని చెప్పాను. 1:30కి వెళ్ళాను. ఆవిడ వస్తుందో ఆయన వస్తారో ఎవరు వస్తారో ఒక అరగంట వెయిట్ చేయించారు. సరే అక్కడ అరగంట పోయింది. ఆల్మోస్ట్ నాకు ఇచ్చిన టైం అయితే మీరు పాపం మీరేమో పొద్దు నుంచి 10కి ఆల్మోస్ట్ మీరు నాకు ఇచ్చిన కొంచెం అలా అయిపోయి వాళ్ళు అక్కడ లేట్ చేస్తున్నారు. నేను పాపం ఒకరికి మాట ఇచ్చాను. ఎంత పెద్ద టీవీ అయినా కూడా ఒకరికి మాట ఇచ్చినప్పుడు వెళ్ళాలి కదా, పెద్ద చిన్న ఏముంది. సో నేనేమో ఒక పక్క మీరు కొడుతున్నారు, ఇంకో పక్క మీరు కాల్స్ నేను చూస్తున్నాను. వాళ్ళేమో అంటున్నారు. ఏదైనా అదే సంజయ్ షేని కాదు కానీ అక్కడ నాకు క్లియర్గా నేను అంటే వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ వినడానికి నేను ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు కదా. అక్కడ కూర్చొని నేను ఇట్లా చూసుకోవాల్సిన పని లేదు కదా. నో పాయింట్ అనిపించింది. అండ్ అదొకటే కాకుండా ఒక గంటన్నర లేదు. ఇంకా పెడుతున్నాను అంటే తిండి పెట్టమని కాదు నా ఉద్దేశం. ఇంకా వేరే పనులు ఉండవండి. అంటే ఇప్పుడు మీరే వేరే పనులు ఉండవని ఒక గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది. పోనీ ఎక్స్ట్రీమ్ ఐ డోంట్ నో. అంటే ఒకటి అన్న, ఎవరైనా ఏమంటారంటే ఇప్పుడు ఒక కాజ్ కోసం నువ్వు వచ్చావు. ఇప్పుడు రాజ్ తరుణ్ని అంటే మగవాళ్ళ మీదనా లేకపోతే మస్తాన్ని ఇరికించారనా, రాజ్ తరుణ్ ఇరికించారా అంటూ మీరే ఇల్లు ఖాళీ చేసిపో, ఎందుకు నువ్వు ఇంకొకటితో ఉండి ఈయనతో ఎందుకు ఉంటున్నావు అని 1,00,000 క్వశ్చన్స్ మీరు రేజ్ చేసినప్పుడు అది ప్రైవేట్ కాల్. ఫస్ట్ పాయింట్, నేను అమ్మాయి కాల్ చేయలే. ఒక్క మాట చెప్తాను కదమ్మా, ఈ ఇష్యూలో నేను ఎవ్వడికి ఫోన్ చేసి నేను వస్తానని కానీ మీకు కూడా నేనే ఫోన్ చేస్తాను. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నిజం ఉంది అని చెప్పి నాకు ఫోన్ చేసి నన్ను లాగుతున్నారు. నేను వస్తున్నాను, మాట్లాడుతున్నాను. వాళ్ళు చేయండి ఏంటంటే మీరు అడగాల్సిన క్వశ్చన్స్ మీరు అడిగితే నేను నా బాధ్యత ఏం లేదు. వాళ్ళైనా సరే ఆ పని చేయడానికి నేనే అవసరం లేదు. ఇప్పుడు ఆమె మీరు రాకముందు నేను లావణ్యతో మాట్లాడడం జరిగింది. ఇది మా ఇద్దరి పర్సనల్ ఇష్యూ. ఎందుకు ఈయన రాజ్ తరుణ్ తరపు నుంచి వకాలు తప్పుచుకొని మాట్లాడుతున్నారు? మస్తాన్ వచ్చేసి ఈయనకేమన్నా కంప్లైంట్ చేశారా? రాజ్ తరుణ్ వచ్చి ఈయనకేమన్నా కంప్లైంట్ చేశారా? అరే భయ్ నేను వాయిస్ వినిపించలేకపోతాను, నువ్వేనా మాట్లాడు అనేసి ఈయనైనా పంపించారా? నేను అదే విషయం ఆయన అడుగుతున్నాను. ఆయన ఏమో ఏదో మాట్లాడుతున్నారు. అసలు ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఆయన కన్నా తెలుసా అనేది లావణ్య స్ట్రైట్ క్వశ్చన్. అదే ఇప్పుడు మీరు ఏదో 4 గోడల మధ్యలో చేసుకోకుండా అందరి ముందు చూపించారు. ఇదిగో రాజ్ తరుణ్ నన్ను అన్యాయం చేసేసాడు అన్నాడు. రాజ్ తరుణ్ ఒకటి చూపించాడు, నేను చూస్తున్నాను, ఎఫ్ఐఆర్ చూస్తున్నాను. ఏంటిది ఇంత దారుణంగా ఒకటి మీద కంప్లైంట్ పెట్టి అడగాలనిపించింది. సరే అయినా కూడా నాకు తప్పనిపించింది చాలా అంటే అదే ఇవాళ మీరు అడిగిన క్వశ్చన్కి దిలీప్ శంకర్ అదే మస్తాను మా దగ్గరకు వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటూ కూడా ఫోటో చూపించారు కదా. బాగుంది కదా. ఇప్పుడు మీరు బక్రా అయినట్టు కదా? కాదు కదా, జనాలు కదా, మీరందరూ బక్రా అయ్యారు కదా. ఇప్పుడు మస్తాన్ మీద కేసు పెట్టిన పోలీసులు బక్రా అయ్యారు కదా. ఇంతమంది అంటే లిటరల్ దిస్ ఇస్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందు కనబడుతుంది. అతని కేసులు తీపిచ్చేస్తానని చెప్పి కాంప్రమైజ్కి పిలిచారు. అతను ఒప్పుకున్నాడు, వచ్చాడు, తీపిచ్చేశారు, అయిపోయింది. తీపిచ్చేశారంటే అంత ఈజీ ఏం కూడా కాదు. అది పెట్టిన దారుణమైన ఎఫ్ఐఆర్ అది. ఓకే, సో తీపిచ్చేసిన తర్వాత ఆయన వీళ్ళకి ఒక ఫేవర్ చేస్తాడు, ఆయన రిటర్న్లో ఫేవర్ చేస్తున్నాడు. అంటే ఏం ఫేవర్ చేస్తాడని మీ ఆయన మీద పెట్టిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు తీయడానికి కూడా ఉండదు. వీళ్ళు ఎలా అంటే జనరల్లీ కోర్టులో వీళ్ళు పిలిచినప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళాలి. మస్తాన్ సాయి నన్ను చేశాడు, ఇది చేశాడు ఏదైతే ఆరోపించిందో అది చెప్పాలి అమ్మాయి వెళ్ళి. ఆ అమ్మాయి వెళ్ళలేదనుకో చెప్పడానికి అదే హాస్టల్ ఏదో అంటారు, అయిపోతుంది, ఇంకా కొట్టేస్తారు కేసు. సో ఆ రకంగా ఏదో కాంప్రమైజ్ చేసుకుంటారు. బేసికలీ కేసు కొట్టేయడం ఏముండదు, కేసు రావాల్సిందే. అది 376 అంటే. సో లీగల్ కోర్స్ విల్ ఇట్ టేక్ ఇట్. కానీ
ఈ కేసులో ఆయన ఇలా చెప్పడానికి ఆయన బట్ బేసికల్లీ మస్తాన్ సాయి విషయంలో కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరూ అక్కడ మనకి అంటే ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్ కాదంటుంది. ఇప్పుడు నా రైటింగే కాదు, ఈవెన్ అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో దీన్ని కంపేర్ చేసుకోండి, నా రైటింగే కాదు అన్నప్పుడు ఇదంతా ఏంటి డ్రామా అతన్ని అంటే మస్తాన్ సాయి విషయం రాజ్ తరుణ్ కదా బయటికి తీసింది. ఈవెన్ రాజ్ తరుణే స్వయంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంటే మరి ఈ విషయం మీ నోటీస్కి వచ్చిందా రాలేదా తెలియకుండానే మీరు ఎమోషనల్గా ఇరుక్కున్నారా? అసలు ఏంటిది? అమ్మా క్లయింట్ని తప్పించడానికి లాయర్ 100 రకాల యుక్తులు. నేను లాయర్ గురించి మాట్లాడే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక మస్తాన్ సాయితో రాజ్ తరుణ్ పెట్టించాడడానికి ఏమిటి సాక్ష్యము? ఏదో ఒక నోటి మాట రాజ్ తరుణ్ వచ్చి చెప్తే సరిపోతుందా? రాజ్ తరుణ్ చెప్తే సరిపోతుందా? పోలీస్ స్టేషన్లో సీసీ ఇప్పుడు 2023 అని అంటే సీసీ కెమెరాస్ ఉంటాయి కదా కంపల్సరీ. ఇప్పుడు అంటే మీరు ప్రతి దగ్గరికి మీరు దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆడియో రికార్డ్స్ కావచ్చు, ఆమె మేము 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న ఆడియో రికార్డ్. స్ట్రైట్ క్వశ్చన్, శేఖర్ పాషా దగ్గరికి ఎట్లా వచ్చింది? వీడియోలో అందరి దగ్గరకు వచ్చింది, యూట్యూబ్లో ఉంది, మొత్తం ఉంది. ఆడియో మీరే స్పెసిఫిక్గా ప్లే చేశారు. మేము రాస్తారు, నేను ఇంకో పర్సన్ ఉంటే మా ముగ్గురు దగ్గర ఉండాలి, మేము రివీల్ చేయాలి, నేను రివీల్ చేయలేదు. శేఖర్ పాషా దగ్గరికి ఎట్లా వచ్చింది? ఎవరు రివ్యూ చేస్తుంటారు? రాస్తారని రివ్యూ చేస్తుంటారు, దాంట్లో డౌట్ ఏముంది? అంటే మీకు పర్సనల్గా పంపించారా? నాకు పర్సనల్గా ఎవరికి మొత్తం యూట్యూబ్లో మొత్తం ఉంది, ఎవరితోనో త్రూ యూట్యూబ్లో పెట్టించుంటారు, మొత్తం యూట్యూబ్లో ఉంది. అంటే ఇవాళ మీరు రివీల్ చేసిన ఆడియో అయితే మీ దగ్గరనే ఉంది అనుకుంటాను నాకు తెలిసి. మీరు గమనిస్తే యూట్యూబ్లో ఎతికితే అన్నీ దొరుకుతాయి. ఓకే, ఎందుకు మరి ఇంత పర్సనల్గా మీరు తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే మీరు స్టూడియో నుంచి బయటికి అర్థం కావట్లేదు. నేను పర్సనల్గా తీసుకుంటే నేను వెళ్ళి కేసు పెట్టేవాడిని, నేను వెళ్ళి ఎవరికైనా ఉద్యమం చేసేవాడిని, నేను కూర్చొని నేను ఏం చేస్తాను మీరే చెప్పండి. నేను పర్సనల్గా వస్తానని చెప్పానా? మీరు పిలిచారు, అంటే ఆర్టీ వాళ్ళు సరే పిలిచారు. పిలిచినప్పుడు నేను నమ్మింది, నేను చూసింది, ఇది నాకు అబద్ధం అని కనిపిస్తుంది, నేను అడగాలనుకుంది చెప్తున్నా. వాళ్ళకి అది నేను అడగడం ఎందుకమ్మా నువ్వు ఈ ఎఫ్ఐఆర్ తప్పు ఇట్లా ఇచ్చావు అని అడిగాను. అది చెప్పడానికి చెప్పొచ్చు, నువ్వు ఇది నా రైటింగ్ కాదని చెప్పొచ్చు, వాడు పెట్టించాడని చెప్పొచ్చు. అది చెప్పడానికి కూడా చెప్తే సరిపోతుంది. ఒక మీడియా పర్సన్గా నేను అడిగాను, నువ్వు చెప్పు, అయిపోయింది. అసలు నువ్వెందుకు అడుగుతావు? నీకేంటి సంబంధం? మీరు అడగరా? మీరు జర్నలిస్టే కదా, మీరు అడగడానికి మీ ధైర్యం సరిపోదా? పెద్ద లాయర్ ఉన్నాడు అంటే తను ఏంటంటే ఈవెన్ చాలా రకాల మీరు కామెంట్స్ మీరు మీడియా ఛానల్ని మిమ్మల్ని పిలిచినా మీరు చేసిన కామెంట్స్ని బేస్ చేసుకునే నేను ఆయనకు ఫోన్ చేశాను తప్పితే శేఖర్ భాషకి ఈ కేసు ముందర నేను ఆయనకు ఫోన్ చేయలేదు, ఆయన నా గురించి మాట్లాడలేదు, ఆయనతో అసలు నాకు సంబంధం లేదు. నేను అడిగాను, మీకు కానీ రాజ్ తరుణ్ కానీ శేఖర్ భాష ముందే తెలుసంటే మాకు అసలు తెలియదండి, ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే ఆయన మీడియాకి ఎక్కినప్పుడు మాత్రమే నాకు తెలుసు, ఆయన మాట్లాడుతున్న విధానాన్ని చూసి బాధ అనిపించి నేను అసలు నోరు కూడా జారలేదు, ఆయన ఫస్ట్ తిట్టడం స్టార్ట్ చేశాడు అనేది ఆడియో కాల్ లీక్ అయింది కదా. అవునమ్మా, ఇక్కడ కూడా ఈ ఆడియో కాల్ ఎవరు లీక్ చేశారు? ఎవరు కాల్ చేశారు? ఫస్ట్ పాయింట్ లావణ్య కాల్ చేసింది మీకు. ఓకే, అది లావణ్య గారు కాల్ చేసినప్పుడు ఇట్స్ ఏ ప్రైవేట్ కాన్వర్సేషన్ బిట్వీన్ మీ అండ్ హర్. ఆవిడే అడిగింది, నేను ఏం మాట్లాడాను ఫస్ట్? చెప్పండి అన్నాను. తిట్టానా? మామూలుగానే మాట్లాడాను. చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం, ఎందుకు ఇది చేస్తున్నారు అంటే మీరే నోరు జారినట్టున్నారు ఆడియో కాల్లో. కాదు, అది బీప్ పడింది, అది మీకు అర్థం కాలేదు. అది ఏంటంటే లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ని అత్యంత హీనంగా తిట్టింది, ఆడియోలో తిట్టింది. సో ఇవాళ లాయర్ గారు వచ్చి ఒక వీడియో చూపించారు మనకి. ఆ వీడియోలో వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో అసలు వీడియో మీకు అర్థమైందా? సీరియస్లీ ఆ వీడియో మీకు అర్థమైందా ప్లే చేసినప్పుడు? ఎవరికైనా అర్థమైంది. ఏదో దాన్ని ఏమంటారంటే సంజయ్ షీ చెప్పుకోవడానికి ఏదో అలికినట్టు తప్ప ఏమన్నా ఉందా దాంట్లో? అంటే దాంట్లో అయితే ఒక ఫన్ మూమెంట్, అంటే నాకు మీరు లైవ్ లో కూర్చున్నప్పుడు నాకు మీకు ఆ వీడియో అర్థం కాలేదు అనేది నాకు ఒకటి అర్థమైంది. మామూలుగా వాళ్ళు నలుగురు కలిసి హోటల్లో ఉన్నారు, జస్ట్ ఒక ఆడిషన్ చేస్తున్నాము అనేసి అని ముందు రాస్తారు, నోరు జారాడు. నేను అదే చెప్పా, నోరు జారడం కాదు, దట్ కుడ్ బి స్క్రిప్ట్ ఆల్సో. సో వాళ్ళందరూ ఏదో కూర్చొని వాళ్ళు ఈ వీడియో మహానటి నటించేస్తుంది మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు స్క్రీన్ మీ ముందు కాదు, ఇక్కడ ఇప్పుడు అనుకున్నారా? లేదు, ఆడియో అంటే వీడియో చూసినది కాసేపటి దాకా మీకు అర్థం కాలేదు అది అనేసి అనిపించింది. నాకు క్లియర్గా అర్థమైంది, ఆయనకే అర్థం కాలే. ఆయన ఏడుస్తుంది అనుకున్నాను. నేను యాంకర్కి చెప్పా, భయ్యా అది ఆడిషన్ భయ్యా చూడు సరిగ్గా అని చెప్పితే మీరు అది కూడా గమనించండి లైవ్లో. నేను చెప్పాను మేబీ అక్కడ కూడా నాకు కొంచెం ఒకేసారి తెలియదు, బట్ నేను చెప్పాను యాంకర్ క్లియర్ చూడు అంటే అప్పుడు తర్వాత అర్థమైంది అది ఆడిషన్ అని చెప్పి. దాంట్లో ఏం అర్థమైంది మీకు? వాట్ దే వాంటెడ్ టు కన్వే అంటే మస్తాన్ సాయి ఉన్నాడు,
వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, రాజ్ తరుణ్ ఉన్నాడు, తను ఉన్నారు. అంటే ఆల్రెడీ మస్తాన్ సాయి అనేవాడు రాజ్ తరుణ్కి తెలుసు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగే ఉన్నారు. ఇప్పుడు అంటే ఈయన అవసరం కోసము లావణ్యను ఇక్కడ దోషిగా చేశాడు అనేది కళ్యాణ్ దిలీప్ శంకర్ చెప్తున్న స్టోరీయా పాయింటా వాట్ ఎవర్ ఇట్ మే బి. బాగుందమ్మా, నమ్మాలనుకుంటే మీరు నమ్మండి, మంచిది. ఆయన ఏదో ఒక వీడియో పట్టుకొచ్చాడు, దాంట్లో మీకు నచ్చితే నమ్మండి, వెరీ గుడ్. నాకు దాంట్లో ఏమనిపించింది, క్లియర్ కట్గా వీళ్ళు బూతులు తిట్టుకుంటారు, వీళ్ళకి ఇది నార్మల్ ఓకే అని ముందుగానే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. ఎందుకంటే నేను వినిపించబోయే బూత్ కాల్ అక్కడ రాబోతుంది. ఓకే, అంటే దానికి రిలేటెడ్ గా పర్ఫెక్ట్ ఆడియో రిలీజ్ చేశారు. అంటే వీళ్ళకి బూతులు అనేది నార్మల్. కాకపోతే ఈవిడ నిన్న అంత నార్మల్ అయితే నేను ఆ మాట అనేది బూతులు తిడతారండి, బూతులు తిడతారు, మరి ఆవిడకి నార్మలే కదా, ఎందుకంత ఫీల్ అయింది కదా, అవునా కదా? అలాగే నా ఫ్రెండ్ తల్లిని తిడితే నాకు ఒళ్ళు మండుతుంది కదా. మీ తల్లిని తిట్టినా నాకు ఒళ్ళు మండుతున్నాం. ఎవరైనా సరే మీరు అంటే మీరే జడ్జ్ చేసుకోండి. 100 నాటకాలు అక్కర్లేదమ్మా, చాలా క్లియర్గా నేను వినిపిస్తాను, మీరు విని చెప్పండి, ఓకేనా? ఇది అంటే ఫోన్ కాన్వర్జేషన్ అంటున్నారు. అంటే అంతకుముందు జరిగిన విషయము ఈవెన్ ఏంటిది ఆర్జే శేఖర్కి తెలీదు. ప్రీ ప్లాన్డ్గా అంతకుముందు ఆయన ఒక పాటతోటి తనను ఇరిటేట్ చేశాడు, దాంట్లో 100 బూతులు ఉన్నాయి. అంటే అతను నేను మాట్లాడుతున్న వాటినే వీళ్ళకి బూతులు నార్మల్ అని చెప్పారు కదమ్మా, ఆవిడ బూతులతో హర్ట్ అయ్యి అక్కడేమో బూతులతో హర్ట్ అవుతుంది, ఇక్కడేమో బూతులు నార్మల్ అంటారు. ఎవరికి అంటే ఎప్పుడు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అంటే తనను ప్రొవోకేట్ చేసిన విధానం గురించి లావణ్య చెప్తుంది. అదే అంటే ఒక సంజాయిషి ఇవ్వాలనుకున్నప్పుడు ఏ కథైనా, ఇప్పుడు నువ్వు ఎందుకు రా పొడిచావు అంటే నాకు 100 కథ చెప్పచ్చు, కానీ దానికి సాక్ష్యాలు మీరు ప్రొడ్యూస్ చేయాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాంటిది అని రాస్తారు, సాక్ష్యం ప్రొడ్యూస్ చేశాడు. నువ్వు నేను ఎందుకు చేశాను అని చెప్పి ఒక కథలు లేవు తప్ప దానికి ఏ రకమైన సాక్ష్యం లేదు. ఏదైనా కథ వెళ్ళచ్చు, నేను ఎందుకు చేశాను. బట్ ఇదైతే ఉంది కదా, దీన్ని మనం బయట పెడుతున్నాం. బయట పెట్టడం అది జనాలు డిసైడ్ చేసుకుంటారు, అయితే కోర్టు డిసైడ్ చేస్తుంది అది కరెక్టా కాదా. ఓకే, జనాలకు మనం వదులుదాం, అలాగే కోర్టు కూడా డిసైడ్ ఎట్లా పబ్లిక్ ఫార్మ్లోనే ఉంది కాబట్టి జనాలు డిసైడ్ చేసుకుని. ఈవెన్ ఇప్పుడు మీ మీద రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతున్నారు, తెలుసా మీకు ఆ విషయం? అదే సార్, ఎవరన్నా నోరెత్తితే నోరు నొక్కుతాం, కనబడుతుంది కదా అక్కడ క్లియర్గా. అక్కడ టీవీ ఛానల్ మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే నేను ఒకసారి మాట్లాడదు, ఉండండి సార్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు టైం ఇస్తామని ఆగకుండా మీరు రావడం ఇప్పుడు మీకు మైనస్ అవ్వలేదంటారా? నాకు మైనస్ ప్లస్ నేను జాబ్ పోతుంది అని అన్నప్పుడు, తెర మీదకి వచ్చినప్పుడు జాబ్ పోతుంది అన్న ఐడియా లేదా? అమ్మా ఒక టైం ఇస్తాను, మీకైనా ఒక గంట ఇస్తాను, నేను రోజంతా చేసుకుంటానంటే ఇక నాకు నా టైంకి ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఒకటి ఉంటుంది, నాకు ఆ జాబ్ ఒకటి ఉంటుంది. మీరు ఎవరైనా నాకు డబ్బులు ఇస్తున్నారా? లేదు. వాళ్ళు ఏమన్నా నాకు డబ్బులు ఇస్తున్నారా? లేదు. నేను ఒక ఉద్యమం చేస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను మీరు అనుకోవచ్చు, కానీ దానికోసం నేను 24 గంటలు తినుకుంటాను కాదు కదా. నాకు వేరే కమిట్మెంట్స్ కూడా ఉంటాయి, తినడానికి నేను సంపాదించుకోవాలి కదా, నాకు వేరే పనులు ఉంటాయి, దానికి పోవాలి కదా. ఆయన ఉండు అప్పటి నుంచి అంటూనే ఉన్నాడు. నాకేమో ఒక పక్క టైం అవుతుంది, మీరు ఒక పక్క ఫోన్ చేసి రా అంటున్నారు. ఏం చేయాలి చెప్పండి, మీరే పారిపోయి రాకుండా ఉండాలన్నాడు. అనుకుని దానికోసం నేను కమిట్మెంట్లు వదులుకోలేను కదమ్మా. చెప్పాల్సింది చెప్పేశాను, అక్కడ వాళ్ళు వేస్తారా ఏరా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాను, జనాలు డిసైడ్ చేసుకోవాలని చేసుకుంటారు, చాలా సింపుల్. ఇంకా అంతకు మించి ఇంకా నేను అక్కడ కూర్చొని రైటా రాంగ్ అని వాదించాల్సిన, ఇంకా రైటా రాంగ్ అనేది జనాలు డిసైడ్ చేసేసుకుంటారు. మీరు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అనేసి మంచిది లావణ్య స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఎవరికి లేని బాధ శేఖర్ పాషాకు మాత్రమే ఉంది అని అంటుంది. నేను పెయిడ్ ఆర్టిస్టే అనుకోండి, పోనీ ఆర్టిస్టే అయితే సమాధానం చెప్పరా? నేను అడిగే దాంట్లో నిజం ఉంది అనుకుంటే సమాధానం చెప్పండి. సరే ఈరోజు ఏం చేశారు, నేను నాళ్ళు చూపించి అడిగాను, అవి వచ్చేయండి ఇది అసలు నా రాతే కాదండి, ఇది కేసే జరగలేదని అనలేదు కదా, ఇది నా రాత మాత్రమే కాదన్నారు. ఓకే, ఎవరో రాశారు, పోనీ ఈవిడ కేసు పెట్టిన మాట అయితే నిజమే కదా కదా. మరి ఇంత ఎవిడెన్స్ మీరు అంటే గ్యాదర్ చేసినప్పుడు సీసీ ఫుటేజ్ అంటే ఆమె రాసిందా లేదా ఆ విషయంలో మీరు ఎందుకు గ్యాదర్ చేయలేకపోయారు? అమ్మా కంప్లైంట్ కాపీ మీరు గ్యాదర్ చేశారు, మీరు చేయండి అమ్మా. నేను ఎంతమ్మా, నేను ఒక టుంబ్రీ ఆఫ్టర్ నేను ఒక ఆర్జే, మీరు పెద్ద నెట్వర్క్లు పెట్టుకున్నారు, శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, మీరు చెయ్యలేక మీరు ఎందుకు అడగట్లేదని నేను ముందుకు వచ్చాను. ఒక మీడియా పర్సన్గా మీరెందుకు అడగట్లేదు? కళ్ళ ముందు కనపడుతున్న సాక్ష్యాలని మీరు ఎందుకు అడగట్లేదు? నేను అడుగుతున్నా అంతే, నాకు ఇదే పని కాదు. మీరు ఉన్నారు కదా, మీరు హింట్స్ ఇచ్చాను, మీకు అనిపించింది సీసీటీవీ ఫుటేజ్ అని, మీరు ఎందుకు వెళ్ళరు? ఫస్ట్ నుంచి కూడా మీరు గ్యాదర్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. అంటే అయ్యో దీనికి ఇప్పుడు ఈవెన్ ఒక స్టూడియోలో మీరు లైవ్ కాల్స్ పెట్టినప్పుడు కూడా చాలా మంది మగవాళ్ళు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ ఆవేదనని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. దాన్ని నేను కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని అడిగానంటే, అమ్మ మన ఇంట్లో ఆడవాళ్ళకి జరిగినప్పుడు ఒకలా రెస్పాండ్ అవుతారు, బయట వాళ్ళ విషయానికి ఒకలా రెస్పాండ్ అవుతారు, ఒక్కొక్కరి బాధ ఒక్కో రకంగా ఉంటుంది, రెస్పాండ్ అయినంత మాత్రాన ఆడవాళ్ళందరిది తప్పే అనుకుంటే ఎట్లా కరెక్ట్ అవుతుందమ్మా అనేసి అని. నేను ఎక్కడైనా నా నోటితో
ఆడవాళ్ళందరిది తప్పి అన్నాను. అంటే మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేసి అన్న మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నాను. అమాయకులైన మగవాళ్ళని కొంతమంది కరోడా భయంకరమైన ఇట్లాంటి క్రిమినల్ లేడీస్ కేసులు పెడతాం అని చెప్పి బెదిరించి వాళ్ళతో ఇప్పుడు ఇదే ఈ మస్తాన్ సాయి పరిస్థితి కూడా అదే. ఎదురేదో కొట్టుకున్నారనే మాట వాస్తవం. దాంట్లో రేపు మర్డరు ఇవన్నీ పెట్టి అతన్ని ఇరికిచ్చి కొట్టుకున్నాడని కేసు పెట్టు, తప్పులేదు. మేబీ అతను డ్రగ్ చేస్తే డ్రగ్ కేసులో తప్పకుండా వెళ్ళాలి, అది కూడా కాదు. కానీ ఇక్కడ తప్పుడు కేసు ఏంటి? నువ్వు బూతులు తిట్టావు, అతను నేను కొట్టాడు, ఏదో జరిగింది, తర్వాత అతని మీద కేసు ఫైల్ చేసావు. ఒకవేళ జరిగినా జరగకపోయినా ఇప్పుడు ఏమంటున్నారు? ఇదంతా తూచ్ అంటున్నారా లేదా? 100 మాటలు అక్కర్లేదు. మాది జరిగింది, ఆ రోజు అక్కడ వచ్చాను, ఇది తప్పుడు కేసు అని ఒప్పుకున్నారా లేదా? మీకు అర్థమైంది అది? కానీ అదైతే చెప్పారా? ఇప్పటిదాకా 2023 నుంచి 24 దాకా ఇది తప్పుడు కేసు ఆయన చెప్పారా? ఆ అమ్మాయి చెప్పిందా? చెప్పలేదు కదా. ఇంకా ఆ తప్పుడు కేసు అదే పోలీస్ స్టేషన్లో ఉంది, తీయలేదు. ఓకే, ఒక మనిషికి 1 సంవత్సరం పాటు ఒక తప్పుడు కేసు పెట్టి హింసించడం ఎంతవరకు కరెక్ట్? అంటే డ్రగ్ అడిక్టో లేకపోతే ఇంకోటో ఉండొచ్చు, దాంట్లో అతనికి శిక్ష పడవచ్చు. బట్ నేననేది నువ్వు ఆ కేసులో శిక్షించు, కరెక్ట్లే. ఇది తప్పుడు కేసా కాదా అంతే నేననేది. పెట్టిన అతన్ని వెళ్ళి వాళ్ళ కోర్టులో ఉన్నారు కదా ఇప్పుడు. మరి కాంప్రమైజ్ అమ్మా, ఇదే అంటున్నాను, మంచిదే. ఫైనల్లీ మనకి భయపడైనా సరే ఇది తప్పుడు కేసు అని ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు శేఖర్ భాష ప్రశ్నించడం మొదలు పెట్టకపోతే, ఈ ఎఫ్ఐఆర్ తీసుకురాకపోతే మస్తాన్ సాయి అనేవాడు తప్పుడు కేసు అని ఈ రోజుకి కూడా అలాగే బిక్కుమంటూ ఉండేవాడు. అంతే కదా. నేను ప్రశ్నించాకే కదా వాడు బయటపడ్డాడు. అట్లీస్ట్ తప్పుడు కేసుని బయట. ఇదే తప్పుడు కేసు రాజ్ తరుణ్ మీద కూడా పెట్టచ్చు కదా. అసలు విషయం ఇది కాదమ్మా. అక్కడతో నేను అక్కడ మాట్లాడినట్టు నేను గట్టిగా మాట్లాడితే నోరేసుకొని పడిపోతారు తప్ప. అంటే ఇక్కడ ఆగండమ్మా, నన్ను ఇక్కడ మీరు పెద్ద విషయం. మీరు ఇక్కడ షీ టీమ్స్ లో ఒక కేసు పెట్టింది మళ్ళీ ఈఎంఐ. ఓకే, దాంట్లో రాజ్ తరుణ్ కూడా తీసుకెళ్ళేది. నా ఫ్రెండ్ ఈ మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ నేను మీకు తీసుకురాలేను ఏం చేసినా కూడా, ఎందుకంటే అది షీ టీమ్స్ కాబట్టి సెన్సిటివ్ ఇవ్వరు. అదే కాకుండా ఒక బ్లాక్మెయిల్ కూడా మీరు నర్సింగ్ పోలీస్లోనే ఉంది. ఇవన్నీ కూడా నేను మాట్లాడితే అక్కడ ఇంపాసిబుల్, ఛాన్సే లేదు అక్కడ మాట్లాడడం. డ్రగ్స్ అమ్మే టైంలో ఇది ఎక్కడో పబ్బుల్లో గిబ్బుల్లో డ్రగ్లు అమ్మి కొంతమంది అమ్మాయిలకి అలవాటు చేసి వాళ్ళని ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, పెడ్లర్ కాకపోతే కన్జ్యూమర్ ఎవడో, మొత్తాన్ని వాళ్ళకి అంటగట్టి వాళ్ళతో దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వీడియో తీసి ఆ వీడియోని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి వాడి ఏకంగా ఆ అమ్మాయి ఆఖరికి వాళ్ళ నాన్నకే ఆ వీడియో పంపించి ఆ కేసులో ఈ అమ్మాయి పెద్ద ఆరోపణ చేస్తున్నారు. మరి ప్రూఫ్ ఉందా? అదే అంటున్నా. ఇది షీ టీమ్స్లో కేసు. మీరు జర్నలిస్టేగా అవునా కదా? ఈ ఊరికే నేను ఆరోపణ చేసేసి చెప్పి ఇక్కడ మోటార్ సర్వీస్కి వెళ్ళిపోతారా? వెళ్ళండి, నిజం బయటకు తీసుకురండి. ఎలిగేషన్ వేసినప్పుడు ఇప్పుడు రాస్తాడు ఆ అమ్మాయితో తిరిగాడు ఈ అమ్మాయితో తిరిగాడు అని అనేస్తారు. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అలాగే నేను కొన్ని వరకే అదే అంటున్నాను, నేను కొంతవరకు తీసుకురాగలను. షీ టీమ్స్లో ఈ కేసు ఎందుకు ఇవ్వరు అంటే ఆ అమ్మాయి మ్యాటర్ సెన్సిటివ్ మ్యాటర్. అమ్మాయి ఎక్కడో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఆ కేసు డీటెయిల్స్ ఇవ్వాలంటే ఇవ్వరు. మీరు అక్కడికి వెళ్ళి ఆ సిఐ గారినో ఎస్ఐ గారినో అడిగి, సరే మేబీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ఇలా రాజధాని తీసుకొచ్చిందండి, రాజధాని ఫ్రెండ్ అని చెప్పిందండి, ఆ మస్తాన్ సాయి నాకు పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని చెప్పిందండి. ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్తే కనుక్కోవచ్చు. మేబీ పెద్ద లాయర్ గారు కదా, అక్కడ కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు క్లియర్ కట్గా అంత మ్యానిపులేషన్ అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందో లేదో, అది ఎందుకు చేశారని చెప్పడానికి ఆయన ఇంత పెద్ద స్టోరీ చెప్తున్నాడు. ఇది అబద్ధం అని చెప్పడానికి ఫస్ట్ పెళ్లి కార్డు నుంచి మొదలెట్టాడు. అవసరమా? నిజం ముందు మ్యానిపులేషన్ పనిచేస్తుందా? సో అది ఇప్పుడు మీరు అడగచ్చు, నేను చెప్పచ్చు. అట్లీస్ట్ కింద కామెంట్స్లో అయినా జనాలు డిసైడ్ చేస్తారు. కామెంట్స్ ఏముంది సార్, ఇప్పుడు మన లైఫ్ కానప్పుడు పక్కోడి జీవితానికి సంబంధించి వాళ్ళకి అనిపించింది వాళ్ళు పెడతారు. ఆ కామెంట్స్ జనం అమ్మా, జనం అదే జనం. ఇక్కడ ఏంటంటే మీడియా ఒకటి ప్రొజెక్ట్ చేసింది, రాజ్ తరుణ్ ఈ అమ్మాయికి అన్యాయం చేశాడు అని ఫస్ట్. ఇప్పుడు అది తీసుకెళ్ళి కేసు పెట్టారు. కానీ ఈ అమ్మాయి ఇంతకుముందు ఇలాగే ఫాల్స్ కేస్ పెట్టింది అనే విషయం పోలీసులు అప్పుడే గమనిస్తే వెంటనే పెట్టరు. ఎందుకు ఈ అమ్మాయికి ఫాల్స్ కేస్ అలవాటా, ఇంతకుముందు ఇంకేమైనా ఫాల్స్ కేసు పెట్టిందా, ఈ అమ్మాయికి క్రెడిబిలిటీ ఉందా అని చూసి విచారించి తర్వాత పెడతారు. టక్మని పెట్టారు. కానీ ఎందుకంటే ఫాల్స్ కేసు అని క్లియర్ ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, ఇది కూడా కాదంటారా? ఇది అంటే అది నాది హ్యాండ్ రైటింగ్ కాదు, నేను పెట్టిన కేసు కాదు అని చెప్పేసి తనే ఒప్పుకున్నారు. నేను పెట్టిన కేసు అని లేదు, నా హ్యాండ్ రైటింగ్ కాదు అని మాత్రం అన్నారు. దాంట్లో మ్యాటర్కి సంబంధించి నాకు లేదు, ఈవెన్ సంతకం గురించి దాని కంక్లూజన్ ఇచ్చిందో ఇవ్వలేదో తెలియదు. మీరు అడగండి అమ్మా, మీరు అడగరా?
ఓకే, ఏమో మీకు అడగాలనిపించకపోతే అడగండి. నేను అడిగాను ఆల్రెడీ, లావణ్యని అడిగితే ఆయన చెప్తున్న కేసుకు సంబంధించి హ్యాండ్ రైటింగ్ నాది కాదు. ఇప్పుడు మీరు నాసింగ్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన కాపీ, ఈ కాపీ మీరు చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. ఇది కావాలని రాజ్ తరుణ్ ముందే, అంటే మాల్వి మల్హోత్రా ఎంటర్ అయిన తర్వాత నుంచి తన మైండ్ సెట్ మారిపోయి అప్పటి నుంచి జరిగిన హంగామా, అంటే మా 4 గోడల మధ్యలో జరిగిన పితలాటకం ఏం వద్దాం, మీకు ఒక్క 10 నిమిషాల్లో ఫినిష్ చేసేస్తాను. చెక్ ఓకేనా? మీ తర్వాత మీ ఇష్టం, మీరు ఏది నమ్మాలనుకుంటే నమ్మండి. ఓకేనా? ఈ అమ్మాయి రోజు డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇంట్లో అంత నానా భయంకరమైన అరుపులు, తదరగండం చేసి అరిచి, అంటే రాజ్ తరుణ్ చెప్పిన మాటలు, దానికి అతను ఇచ్చిన సాక్ష్యం. ఇది రికార్డెడే లైవ్, రికార్డెడ్. మీరు తర్వాత బీపీలు వేసుకుంటారంటే ఇదే కదా వచ్చి ఆడది. పెట్టుకోండి జాగ్రత్త. నార్మల్ ఏర్పడి చింటూ అంటే A1 ముద్దాయి డ్రగ్స్ లో. మూసుకొని తగలబెట్టుకోతే రాస్తారు. నీ ఉద్యోగ చెప్పాలి 13 ఏళ్ల క్రితం ఒళ్ళు జమసుకొని నన్ను కొట్టుకు, ఎందుకు కొడతావు? ఎక్కడున్నావు? అన్ని చూపించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా కాపీ రంగం కాదు, వాడు అమ్మ కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పడే ఆడ అడుగుతావు, నన్ను అడుగుతావా? నువ్వు రాలేదు, నేను మీడియాని కూడా పిలుస్తా. వాడు అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్ళని, నాగార్జున పిలవని, ఎవరైనా పిలవని. మీడియం పిలు. లేదు రా ప్లీజ్. వస్తున్నాడు, రాని వస్తా అన్నాడు. సాయి కాల్ చెప్తారు. ఇప్పుడే మాట్లాడమన్నావా? మాట్లాడు చెప్పు. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అనిపించి అంటే అమ్మాయి పోకుండా అదే కొట్టుకుంటున్నా నేను. అలా ముందు కొట్టుకోలేక రిమోట్ ఓకేనా నీకు? వద్దు అనుకొని బతుకుతున్నా. నాగేంటి ఏంటి ఎవరెవరు కొడుతున్నారు మీకు కామన్ సెన్స్ అర్థమైపోతుంది. మార్నింగ్ అస్సలు కాదు, అస్సలు ఉరేసుకొని చేస్తాను బెదిరింపు ఎప్పటి నుంచో ఉంది. సో మహిళ నువ్వు నేను అడిగిన దానికి జస్టిఫికేషన్ ఇదే పాట. సినిమా ఇండస్ట్రీలో ఉంటావో నేను చూస్తా. చూడు ఏం చూస్తా. అన్ని పగలగొట్టేస్తుంది. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఒక్క చెయ్యి నా మీద పడ్డా. ఫోన్ పగలగొట్టాను ఇట్లా చెయ్యి ఫోన్ లాక్కోబోతుంటే ఫోన్ ఎక్కడ ఉంది? అలవాటు అయిపోయింది నీకు. ఫోన్ నీకే ఇచ్చా. ఫోన్ ఎత్తాడు, ఫోన్ తీసుకోకుండా చేయలేకపోయాను. అమ్మాయికి పుట్టలేక నా అడుగురా ఇద్దరిని. ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటది నాకు అర్థం కాలేదు. తాపించినాం కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంపాదించింది?
అదేం లేదక్క మొత్తం నీది అయిపోయింది. నువ్వు చెప్పురా. అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది. కోటు దాని నుంచి కోటు అక్క అనేవాడు అమ్మాయి తమ్ముడు. వచ్చి నువ్వు పోతా టాపినందుకు నీ అమ్మ పుట్టినావు. ఇది నాకు అబ్జెక్షన్, ఫస్ట్ అబ్జెక్షన్. మిగతా అన్నీ నేను సహించాను. ఇది వచ్చేటప్పటికి నా వల్ల కాదండి. ఇంత పచ్చిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మేబీ మీ తెలియదు మీ లెవెల్ ఏంటో. ఆవిడే పక్కన కొట్టి ఆవిడే బూతులు తిట్టి ఆవిడ పోలీస్కి ఫోన్ చేస్తుంది. ఆవిడే తంతుంది, ఆవిడే తిడుతుంది, ఆవిడే పోలీస్కి ఫోన్ చేస్తుంది. ఈ తతంగం గత 7 ఏళ్ళ నుంచో 6 ఏళ్ళ నుంచో జరుగుతూనే ఉంది రాజధాని సినిమాను. ఏమనంటే మళ్ళీ పోలీసు మీడియా అన్నపూర్ణ స్టూడియో నీకు సినిమా కెరీర్ లేకుండా చేస్తా భయపడిపోయి మూసుకొని కూర్చున్నాడు ఇన్నాడు. ఇప్పటికైనా మీకు కళ్ళు తెరవచ్చుకోకపోతే వినండి ఇంకా ఉంది. అసలు 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 నాశనం అయిపో. నీ సినిమాలు కాదు, నువ్వు కాదు, నాశనం చేస్తా చేస్తా. She must be very loose that so many men are born out of her. You're born out of her. ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే తిట్టడం లేదు, ఇది క్లియర్లీ మెన్షనింగ్ అన్నమాట. I can't. Exactly. Mother. I'm sure you also. పర్లేదమ్మా, తప్పు కాదు. లీగలైజ్ లాయర్ గారు లీగలైజ్ చేశారు. ఇవి మీరు వినలేదు, నేను విన్నాను. రగిలిపోయింది నాకు. సర్వం మంచి కాబట్టి పుట్టుకోవడం అంత కోపం వచ్చింది నాకు. అది ఇవిడే పోలీసులకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తుంది మనిషిని. ఇప్పుడు పోలీసు వచ్చినా కూడా అమ్మాయి తప్పని ఎవడంటాడా? వెళ్ళనే అంటాడు. అమ్మాయి చెప్తే వెళ్ళనే లోపలేస్తాను. అదే నా పోరాటం. లిటరల్లీ అమ్మాయి కార్డు వాడి ఇంత నీచంగా కొట్టి తిట్టి రోజు 2 రోజులకు వస్తాడు. మళ్ళీ కొట్టుకో చెప్పా. ఎన్నిసార్లు కొడతావు? సాయి అర్థమైందా? ఇంకేమన్నా కావాలమ్మా? ఇది కూడా నా వాయిస్ కాదని చెప్పండి. ఏముంది దాంట్లో కదా? ఇంకా జనాలు పుష్పారు కదా, జనాలకి ఎవరికి మీరు చెప్పండి. అయిపోయిందండి, పర్లేదమ్మా. ఇంకా నేను ఏమి చెప్పను, మీకు ఏమర్థమైతే అది వేసుకోండి. ఇంకా మీకు ఏదైనా దాంట్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను దీనికి సంబంధించి అడిగినప్పుడు అంటే లావణ్య దాన్ని పాట వాడిని పిలిపించి నువ్వు పాడతావా ఇప్పుడు అని అంటే, ఏం మాయ చేసావు సినిమాలో ఒక సాంగ్ ని రాజ్ తరుణ్ కంప్లీట్ బూత్ వర్షన్ పాడాడు. రాజ్ తరుణ్ పాడిన బూత్ వర్షన్ కాదు, ఎప్పటి నుంచో యూట్యూబ్ లో ఉంది. అంటే తనను ప్రొవోకేట్ చేయడం కోసం ఏం కాదు. మీకు అది కూడా వినిపిస్తాను నేను. బూతు అంటే బూతు నీకు వద్దంటే ఇందాక మీరు ఆడేలా కూడా ఉన్నారు. ఎవరు చెప్పారు? బాటిల్ అంత ఉంది నాకు, ప్యాంట్ ఇప్పుడు నేను చేస్తాను, ఆడదాన్ని కాదు మగాడిని, ఇదే మాట చెప్పి పాడమంది. సో అక్కడ అంటే చెప్పాలనుకున్నప్పుడు అంటే మాట్లాడేది పచ్చి బూతులు. ఆవిడికి పాపం ఈ బూత్ పాట వల్ల ఇబ్బంది అయిపోయిందా? మీకు అర్థం కావట్లే. పాయింట్ ఏంటంటే రోజు షీ ఫైండ్స్ ఏ కాజ్ టు హిట్ దీస్ పీపుల్. బాగా బూతులు తిట్టాలి రోజు. అది షీ వాంట్స్ టు వెంట్ అవుట్ సంథింగ్. దిస్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ దిస్ డ్రగ్ ఎఫెక్ట్, ఆల్కహాల్, వీటన్నిటికీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. వీటన్నిటికంటే ఇంకొక పాయింట్ చెప్తాను. అంటే మధ్యలో నా మీద చెయ్యి పడిందో అంది కదా, దాని అర్థం ఏంటి? అప్పటిదాకా ఆవిడని ఎవ్వరూ కొట్టలేదు. ఒకసారి ఫోన్ తీసుకుందామని చెయ్యి ఎత్తినప్పుడు నా మీద చెయ్యి పడ్డదో అంది. అంటే అప్పటిదాకా కొట్టలేదు కదా. ఆవిడ ఏం చెప్పింది మనకి? తలబాలు కొట్టారు, రక్తం వచ్చేసింది, ఆ ఫ్రస్ట్రేషన్లో. మీరు నమ్మండి అమ్మా. నేను ఇంకా మించి నీకు తోచింది మీరు చేయండి. మీకు ఇంతకు మించి నాకు ఓపిక కూడా లేదు. ఇప్పటిదాకా ఇచ్చి అందరికి ఇచ్చి నేను మొత్తుకునేది అదే. మీకు ఇంకా స్టిల్ ఏదో అనుకుంటే మీ ఇష్టం.
అంటే ఒకటి ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఉంది మీకు? సరే కానీ క్వశ్చన్స్ అని కాదు, ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఒక లేడీ ఇష్యూ, అందులో ఒక సెలబ్రిటీ, అంటే వీళ్ళ దాంట్లో ఏం న్యాయం జరుగుతుందని కామన్ పీపుల్ కూడా చూస్తారు. ఇప్పుడు చాలా కేసెస్ కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ లావణ్య ఫోన్ ఇన్లోకి వచ్చింది, లావణ్య తరపు లాయర్ వచ్చాడు, రాజ్ తరుణ్ ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు, తన మీదకి రావట్లేదు, ఏంటి అంటే రాజ్ తరుణ్ నుంచి శేఖర్ భాష ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? మళ్ళీ అదే చెప్తున్నాను. అంటే రాజ్ తరుణ్ని అంటే నేను రాజ్ తరుణ్ ఏం ప్రొటెక్ట్ చేయాలని లేదు, మీరు అడగాల్సి దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్. మీరు అడగాల్సిన క్వశ్చన్ మీరు అడగలేదు. ఎందుకు వినాల్సినప్పుడు క్లియర్ కట్గా విని ఓకే దాంట్లో క్లియర్గా షీ సెడ్ షీ హ్యాడ్ ఇట్ విత్ సాయి, క్లియర్గా ఇట్ ఈస్ మెన్షనింగ్. ఇంత ఉన్నప్పుడు సరే ఇది కాదని అది కాదని కళ్ళ ముందు కనబడేవి కాదని కంప్లైంట్స్ కాదని కంప్లీట్ అయితే తను తప్పుడు కేసులు పెట్టింది, తప్పుడుగా వెళ్తోంది, కావాలని ఇదంతా చేస్తుంది. మీరు చెప్పేది అది సరే, మీకు ఇంకా అది మీకు అర్థం కాలేదు కదా, మంచిది. ఎండ్ ఆఫ్ ద డే ఇది ప్రూవ్ అవుతుందని అనుకుంటున్నారా? ఇది ప్రూవ్ అవడం కాదమ్మా, అసలు ఫస్ట్ ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడమే చాలా తప్పు. షీ ఈజ్ రిపీట్ అఫెండర్. అక్కడ తప్పుడు కేసులు పెట్టింది, ఇక్కడ తప్పుడు కేసు పెట్టడానికి ట్రై చేసింది, తెలుసుకుని వద్దన్నారు, పంపించారు. ఎందుకు మరి మీరు లీగల్గా ఎందుకు దీనికి సంబంధించి ఇప్పుడు యాజ్ ఏ నాకేం పని అమ్మా, నాకేం పని? రాజ్ తరుణ్ పని రాజ్ తరుణ్ చేసుకుంటాడు, లీగల్గా అదే చేసుకుంటున్నాడు. మీడియా వాళ్ళు నన్ను పిలిచి అడుగుతున్నారు తప్ప నేను మీడియాకి వెళ్ళి చెప్పట్లా, మీరు పిలిచే అడిగారు, మీకేం సంబంధం అంటున్నారు, మీరు పిలిచి మీకేం సంబంధం ఉంటున్నారు. నేను ఏమన్నా చేశానా సంబంధం? నేను ఏదన్నా కోర్టుకి వెళ్ళానా, ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళానా, ఆ అమ్మాయితో కనీసం నేనేమైనా ఫోన్ చేశానా? మీకు అదే అర్థం కావట్లా. మీరు పోరాడుతున్నారు అని చెప్పి మీరు అందరూ మీరు పోరాడుతున్నారు అంటే మీరు పిలుస్తున్నారు, ఫస్ట్ నుంచి పిలుస్తున్నారు. సరే నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే పిలిచినప్పుడు రావడం వల్ల మీతో నాకు అవసరం లేదు రా భయ్, నేను వెళ్ళి కోర్టులో తెలుసుకుంటాను, మీకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి అనేసి అంటే ఈ 1 వీక్ నుంచి డ్రాగన్ అసలు మీరు అన్నది తెర మీదే కనిపించే వాళ్ళు కాదు కదా అమ్మా. నేను కాకపోతే ఇంకోటి ఎవడో వస్తాడు, కూర్చుంటాడు, డిస్కషన్ పెడతారు కదా, ఏమనుకున్నారు రాజ్ తరుణ్ మాల్వి గురించి, వేరే వాళ్ళు వేరు. ఇక్కడ ఆర్జే శేఖర్ పాషాకి ఒక ఐడెంటిటీ ఉంది, ఆవిడని పట్టుకొస్తారు, ఇంకో పెద్దవాళ్ళు ఎవరెవరో వస్తుంటారు కదా. ఇప్పుడు నేను ఒక్కనే కదా ఆవిడ మాట్లాడింది. దాంట్లో ఆ ఉమెన్ కార్డ్ లో అంటే ఆమె ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఇలాంటిది మీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఏంటి అనేది ఆమెది ఉంటుంది. నేను ఎంతో కొద్ది గొప్ప ఇండస్ట్రీలో ఉన్నవాడేనమ్మా, మరీ దారుణమైన వాడిని కాకపోయినా. అంటే మీరు అంటే ఒకనొక టైంలో అంటే మీడియా డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. ఇక్కడ ఒక పాయింట్ మీకు అదే అర్థం కావట్లేదు. మీరు బయటకు వచ్చిన తర్వాత అప్రోచ్ అయ్యిందా శేఖర్ పాషా, మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా అనేసి అడిగారా? నా నాన్న నేను ఏదో రేడియో షో చేసుకుంటూ నేను ఇంట్లో నా పనిలో నేను ఉంటూ అప్పుడప్పుడు ఈ న్యూస్ కూడా చూస్తున్నప్పుడు నాకు ఇది రాసి చెప్పిన తర్వాత నేను ఏంటి జస్ట్ చెక్ చేసుకున్నాను తప్ప అది నాకు పాయింట్ అసలు అది కూడా కాదు. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పిన తర్వాత అది ఏం ఎఫ్ఐఆర్ ఏం కేసు అని ఎవడో సరే రాస్తారని జంప్ అయిపోయాడు. ఈ అమ్మాయి నేను అడగాలి కదా, ఎవరన్నా ఈ అమ్మాయి అడగాలి కదా, ఎవ్వరు అడగట్లేదు. ఎందుకు రా బాబు అడిగితే ఆవిడ ఆయన్ని కాల్లోకి తీసుకుని మా ఇద్దరి మీద ఏదో చిన్న గొడవ ఉంది అని చెప్పింది. కాదు కదా, ఆయన చెప్పింది స్టూడియోలో మస్తాన్ సాయితో ఫోన్ లో మాట్లాడించారు కదా, వీళ్ళిద్దరు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నానని మస్తాన్ సాయి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఇంకా అంతకు మించి ఏముంటుంది ఆధారము? ఇప్పుడు మీరు విన్నారు కదా, ఈ ఆధారం ఏంటి మరి? ఇదేం ఆధారము అంటే ఇప్పుడు మస్తాన్ సాయి ప్లస్ లావణ్య ఇద్దరు కలిసి కంప్లీట్ ఓ హై డ్రామా ప్లే చేస్తున్నారు, అంతేనా? కాదు, మీకు ఎందుకు అర్థం కావట్లా? ఆడేదో ఆడ కేసుల నుంచి బయటపడడానికి ఏదో వచ్చి మీరు చెప్తే చెప్తానమ్మా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చారు, అది చెప్తున్నాడు. మీకు అది అర్థం కాకపోతే ఎట్లా? సింపుల్ లాజిక్. ఆయన మీద సంవత్సరం నుంచి కేసు నడుస్తుంది, బయటపడడానికి ఏదో మార్గం పోలే ఇప్పుడు వచ్చింది, లేకపోతే ఇంకొన్నాళ్ళు అడిగాడు. ఇవాళ ఇది వచ్చినా కూడా నా వల్ల గట్టిగా ఇవన్నీ డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి కాబట్టి నేను చేసిందల్లా ఏంటి డాక్యుమెంట్లు బయటకు తీసుకొచ్చాను, అంతకుమించి నేను చేసింది ఏమీ లేదు. ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఆమె డ్రగ్ కేసు ఏంటి, దాని పేరేంటి వరలక్ష్మి డ్రగ్ కేసులో ఏమిటి, లేకపోతే ఇవన్నీ నీ దగ్గర అంటే ఐ డోంట్ నో ఇఫ్ యువర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. సో బేసికలీ ఈ టీవీలో అందరి దగ్గర ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం చెప్పేది నిజమా కాదా అని చెప్పి వెనక్కి వెళ్ళి ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ అమ్మాయి అరుస్తోంది అన్నాడు, ఇది ఫ్రస్ట్రేషన్లో అరిచిందా నిజంగా అరిచిందా అని చెప్పి నేను ఊరికి చెక్ చేసుకుంటుంటే ఆల్రెడీ ఈ అమ్మాయికి ఇదే నేచర్ అనేది క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు ఒకసారి ఇట్లాగే ఎవరో కార్తీక్ అనే వాడి ఇంటికి వెళ్ళి నాన్న బూతులు తిట్టి మీ పిల్లలు గాయబ్ చేసేస్తా అది అని చెప్పి వాళ్ళ తిట్టిన దాఖలా కూడా ఇట్స్ హర్. అంటే ఇప్పుడు మీకు బయట కనపడుతున్న మహానటి కాదు అది. అంటే అది కూడా మీరు చూశారు. ఆయన పాపం మన అదృష్టం బాగుండి దిలీప్ శంకర్ గారు అది బయటకు తీసుకొచ్చారు ఒక వీడియో. ఆవిడ ఎంత చక్కగా నటించగలదు, ఆవిడ ప్రతిభా పాఠవాలని మనకు చూపించారు కదా. అది వాళ్ళు చప్పట్లు కూడా పీక్స్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి
ఇంకా అర్థం కాకపోతే ఎట్లా? ఓకే, ఇప్పుడు మరి శేఖర్ భాష ఫైట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మళ్ళీ మీరు అదే అంటున్నారమ్మా. ఇప్పుడు నా ఫైట్ అంటే ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ పిలుస్తారు మిమ్మల్ని ఇస్తే వెళ్తాను తప్ప మళ్ళీ నా ఫైట్ దానికి ఒక ఇది అనుకోవట్లా. ఎందుకంటే ఇది మీరు చేస్తున్న ఫైట్. క్లియర్ కట్గా చెప్పాలంటే మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఒక ఛానల్ వాళ్ళు ఏదో కంప్లీట్గా ఒక వాయిస్ నొక్కేశాడు, ఈ వాయిస్ మనం వినిపించాలి, ఏదో తేడా ఉంది, దాల్మే కుచ్చిగా ఏదో అంటారు కదా, ఏదో తేడా ఉంది, ఆ తేడా ఏంటి, వీడు ఎవడో తీసుకొస్తున్నాడు బయటికి, వీడిని తీసుకొద్దాం, వీడిని అడుగుదాం అని చెప్పి మీరు చేస్తున్న పోరాటం ఇది. మీడియా అందరూ కూడా 100 మీడియా ఛానల్స్ నాకు ఫోన్ చేసి రోజు రమ్మంటారు. 2 రకాలు ఉండొచ్చు. ఒకటి ఏదో టీఆర్పీలు వస్తాయి ప్రస్తుతానికి ఏదో నడుస్తుందని చెప్పి, లేదు కొంత క్యూరియాసిటీ ఉండొచ్చు, ఈ కేసులో నిజంగా ఏం జరిగింది తెలుసుకుందాం అని చెప్పి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎక్కడ సూసైడ్ డ్రామాలు ఆడలేదు, ఎక్కడ నా నిరాహార దీక్షలు కూర్చుంటానని లేదు. బట్ క్లియర్ కట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అంటే ఈవిడ గురించి అని కాదు కానీ ఇట్లా మగాళ్ళ పైన జరుగుతున్న అన్యాయం కోసం ఏదో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలి, తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టినప్పుడు లేకపోతే ఇట్లా వాటి కోసం ఈ సెక్షన్లు మార్చాలి. ఎస్పెషల్లీ ఈ BNS 68 అంటే నేను సిస్టమ్ మీద తప్పుడు సెక్షన్స్ అని మార్చాలి అని చెప్పేది నా మెయిన్ గోలే. అది ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది. బట్ ఇవాళ ఈ మధ్యకాలంలో జరిగిందంతా కూడా ఒకే ఒక ఇంటర్వ్యూ ఒక ఛానల్లో నేను చూపించిన తర్వాత రండి అన్నారు. దాంతోపాటు ఎందుకు అడగట్లేదని అడిగా. ఇంకా తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చేయడం మొదలెట్టారు. ఈవిడ అది నేను రాసిందా, అసలు ఎఫ్ఐఆర్ ఉందా అంటే ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చా, లేదంటే ఇది పట్టుకొచ్చా. వాళ్ళు అడగడం వల్లే నేను బయటికి తీసాను నిజం చెప్పాలంటే అన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఇప్పుడు జరుగుతున్న దాన్ని సంబంధించి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అయ్యో మా శేఖర్ భాషను కార్నర్ చేస్తున్నారు, అక్కడ ఏదో తనను ఇది చేస్తున్నారు అంటే చాలా మంది కామెంట్స్ పెట్టడం చూసారా? మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి చాలా సింపుల్ అమ్మా, చాలా సింపుల్. ఈ కేసు పెట్టడానికి కూడా కారణం మీడియా ప్రాజెక్ట్ చేసిన విధానంలో. ఆయన పాపం ఒక ఎస్ఐ పెట్టాలి బేసికలీ ఈ కేసు. నాకు ఎందుకు వచ్చిన గోల, ఇప్పుడు నేను కేసు ఎఫ్ఐఆర్ చేయలేదనుకో ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, మహిళా సంఘాలు ఎన్నో వచ్చేస్తాయి, ఈ కేసు పూర్వపరాలు అమ్మాయి. బేసికలీ నేను ఎందుకు కేసు పెట్టిన, ఎందుకంటే ఈ అమ్మాయి ఒక డ్రగ్ అడిక్ట్ కాదు, డ్రగ్ పెడ్లర్ కూడా. ఈ అమ్మాయికి రేపు 10 ఏళ్ళు జైలు శిక్ష పడే కేసులో ఉంది. దీనికితో పాటు ఒక బ్లాక్మెయిల్ కేసు మన స్టేషన్లోనే ఉంది. అండ్ పక్కన ఈ షీ టీమ్స్లో ఆవిడ ఇదే రాస్తారని తీసుకెళ్ళి ఫ్రెండ్ అని చెప్పి ఇంకో మగాడి కోసం నా మొగుడిని పోరాటం చేసింది. ఇవన్నీ పోలీసులకి క్లియర్ కట్గా తెలుసు. ఇప్పుడు గుంటూరు వాళ్ళు అంటారా, వాళ్ళు ఇక్కడ లేరు చెప్పడానికి. మీరు వెళ్ళి అడగండి గుంటూరు పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందని అడగచ్చు క్లియర్ కట్గా. నాకు అంత ఓపిక లేదు, నాకు అంతవరకు తెచ్చా. మీకు నిజంగానే అంత ఇది ఉంటే వెళ్ళి చేసుకోండి. ఇది నా పోరాటమో ఆరాటమో కాదు. నాకు అరే నేను చూస్తున్నా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు అని చెప్పి తీసుకొచ్చా. నేను ఏం చూపించాను మీకు? ఆవిడ ఎఫ్ఐఆర్లు చూపించాను, ఆవిడ కంప్లైంట్లు చూపించాను, ఆవిడ మీద పెట్టబడ్డ కేసులు చూపించాను, ఆవిడకి ఎన్నెళ్ళు జైలు శిక్ష పడవచ్చు వీటిలో చూపించాను. ఆవిడ కాదండి నా కన్ఫెషన్ లేదండి కాల్లో, కన్ఫెషన్ స్టేట్మెంట్ పట్టుకొచ్చాను, చదివి వినిపించాను. అక్కడ సాక్షులు కూడా ఉన్నారు, ఆ సాక్షులు కూడా అడగండి. ఇప్పుడు లాయర్ అంటే ఏంటమ్మా, ఆయన పనే ఆయన క్లయింట్ని రక్షించుకోవడం. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, వెడ్డింగ్ కార్డు దగ్గర నుంచి మొదలెడతారు. ఇంకా వెడ్డింగ్ కార్డు అసలు అడగాల్సిన పని లేదంటే ఏదో గుమ్మడికాయ దొంగంటే బుధాలు అనుకున్నట్టు. అవును సార్ వెడ్డింగ్ కార్డు ఉంటే ఏంటి, లేకపోతే అది వెడ్డింగ్ కార్డు ఇవాళే మనం ప్రింట్ చేయొచ్చు, ఎప్పుడైనా ప్రింట్ చేయొచ్చు. సరే అప్పుడే ఉండొచ్చు, అయితే ఏంటి అక్కడ టు లావణ్య అని రాసి దాని మీద మిస్టర్ మిస్సెస్ పెట్టడం ఎంతసేపు? అది అవి చూపిస్తున్నారంటేనే కోర్టులో ఇలాంటి ఆధారాలు చూపించుకోవడం కోసం వాళ్ళు ముందే వాళ్ళు నిజంగా నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రేపు కోర్టులో వాళ్ళు ఎదుర్కోబోయే డిఫెన్స్ అంతా నేను ముందే ఇచ్చేసాను కాబట్టి ఆయన చక్కగా ప్రిపేర్ చేసుకుంటారు. అది మానేసి నా మీద కేసులు పెట్టుకుంటే సరే పెట్టుకోమన్నాను, కానీ ఏం చేస్తాం. ఓకే, దేనికైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రస్తుతానికి, అంతేనా? ఏ జరిగితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న పిలవగానే వచ్చినందుకు. అంటే సీరియస్లీ అసలు మీకు సంబంధం ఉందా లేదా, ఏ కాజ్ తోటి వచ్చారు, మీ అందరికీ నేను చెప్పేది అంటున్నా, ప్రశ్నించడం అంటే క్లియర్ కట్గా సూటిగా ఈ పాయింట్ ఉంటే అడగడానికి భయపడకూడదు. చాలామంది లాయర్ ఉన్నారు కదా, మనం అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, ఆయన ఏమైనా తిడతాడేమో. ఈవిడ అప్పటిదాకా ఆ కేసులో ఎదుర్కొన్నప్పుడు డ్రగ్స్ పెడలర్ లావణ్య అనేసిన వాళ్ళు సడన్గా లావణ్య చౌదరి ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. సో నాకు అదే జీర్ణించుకోలేని ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు రేపు ఒక డ్రగ్ పెడ్లర్ని కూర్చోబెట్టి మీరు అంటే గ్యారంటీ ఒక 3 నెలల్లో ఆ కేసు వస్తుంది, నువ్వు కోర్టుకు వెళ్తావు, దాంట్లో కన్విక్షన్ రేటు 95% ఉంటుంది. ఓకే, అక్కడ క్రిమినల్స్ తప్పించుకోవడం అనేది చాలా కష్టం. సో దాని నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఆడు నా చేత ఇప్పుడు ప్రతిదానికి రాజ్ తరుణ్ నాతో కంప్లైంట్ పెట్టించాడు, దానికి ఏ ఆధారాలు లేవు. ఓకే, అలాగే రాజ్ తరుణ్ నాతో ఈ డ్రగ్స్ దీంట్లో ఇరికిచ్చాడు,
అంటే పోలీసులను కూడా ఎక్కించడం ఇండైరెక్ట్గా పోలీసులకి రాస్తాను ఏదో లంచాలు చేసినట్టు. అంత లంచాలు ఇచ్చేటైతే ఈ కేసు నుంచి ఊరికైనా బయటపడేవాడు కదా. ఓకే, ఆయనకి పోలీసులు నోటీసులు ఇవ్వడం దాకా వెళ్ళింది కదా. సో పాయింట్లెస్, ఏదో ఊరికే కోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ కోసం. మరి ఎందుకు ఇరికిస్తాడమ్మా నీ ఫ్రెండ్ అన్నావు కదా అంటే ఆ అమ్మాయితో ఉండాలనుకుంటున్నాడు, నన్ను వదిలేనుకుంటున్నాడు, ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. దిస్ ఈస్ అంటే ఒక స్టోరీ కాన్సిక్వెన్సెస్ అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి అనేసి అని అంటున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న పిలవగానే వచ్చినందుకు. ఖచ్చితంగా అంటే మీ పర్సనల్ మోటో ఏం లేకపోయినా విని ఒక ఉద్రేకంలో ఒక దగ్గర ఉన్నప్పుడు మీరు అడగాల్సిన డైరెక్ట్గా అడగట్లా, మీడియా అడగట్లేదు కాబట్టి అందులో ఆమె వాళ్ళ మదర్ గురించి మాట్లాడిన విధానం కావచ్చు, మళ్ళీ అందులో అంటే తన తప్పు పెట్టుకొని కూడా తన మీద ఆరోపణలు. ఒక మాట అమ్మా, ఆ ఆడియో కాల్లో మీరు ఇవేమీ విననప్పుడు ఆడియో కాల్ విని కొంతమంది కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక మహిళని ఏదో నా ఒకటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రైవేట్ కాల్, నా కోపం ఉంది, ఆ కోపం రావడానికి కూడా ఇది కారణం కాదమ్మా. ఎవరికి విన్న ఒక అమ్మని అక్కడితోనే ఆపేశాను. కొడుకుతో అమ్మకి రిలేషన్ అందుకే ఆపేయమన్నాను నేను. ఎందుకు ఆపేయాలి, తెలియాలి కదా జనాలకి. కొడుకుతో అమ్మకి రిలేషన్ అంటగట్టావు నువ్వు, ఇంత నీచమైన దానికి. అది మాకు మామూలేనండి, మేము ఇలాగే తిట్టుకుంటామండి. నువ్వు తిడతావేమో, మీరు తిడతారా? అది పాసిబుల్ కాదు. అది చీపురు గట్టలు మర్రేస్తా అంటారు మామూలు కూడా, నోట్లో నుంచి చిన్న. అదే నేను అన్నాను, ఇలాంటివి కనుక బయటకు వస్తే రాళ్ళు ఇచ్చి కొడతారు జనాలు నిన్నని చెప్పి. ఇంకా మీరు కూర్చోబెట్టి డ్రగ్ పెడ్లర్ని, అక్రమ సంబంధాలని, బూతులు మాట్లాడే వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి అందరం ఎక్కించి ఇంటర్వ్యూ చేయండి. రేపు గ్యాంగ్ రేపు ఎవడో వస్తాడు, కూర్చోబెట్టండి ఇక్కడ, ఇంటర్వ్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు.